వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ రవ్వ కేసరి. ఇది నైవేద్యాల కోసం చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకున్నాను. ఇది నెయ్యి ఎక్కువ పడుతుందండి దీనికి. సో ఒకవేళ నెయ్యి తక్కువగా కావాలనుకుంటే నేను చెప్పినట్టుగా చేసుకోండి. సో మీకు ఒకవేళ నెయ్యి ఎక్కువగా ఇష్టం లేదని అంటే ఒక 2-3 స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గీ వేసుకొని గీలో కిస్మిస్లు అండ్ జీడిపప్పు వేపుకుంటున్నాను. దీంట్లో అంత ఎక్కువగా కిస్మిస్ బాగోదండి, జీడిపప్పులే ఎక్కువగా బాగుంటాయి. సో కొద్దిగా వేసుకోండి కిస్మిస్. సో ఇలా అయిన తర్వాత దీన్ని సపరేట్గా తీసుకుంటున్నాను. నేను ఎక్స్ట్రా గీ నేను తర్వాత వేసుకుంటా అండి లాస్ట్లో. సో ఇక్కడ నేను కొంచెమే వేసుకున్నాను. దీంట్లోనే నేను రవ్వ వేపుకుంటాను కూడా. సో నేను అన్నీ తీసేసుకొని మళ్ళీ దీంట్లోకే జీడిపప్పులు కూడా వేసుకున్నాను. జీడిపప్పులు ఇలా ముక్కలుగా చేసుకున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. దానికి సరిపడా జీడిపప్పులు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. సో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని సేమ్ అదే ప్యాన్లో నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ రోస్టెడ్ రవ్వే అండి. నేను జస్ట్ ఊరికే అట్లా గీలో టాస్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను వేపి పెట్టుకున్న రవ్వే ఇది. సో కొంచెం ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుందని నేను గీలో కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఫ్రెష్ రవ్వ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ గీ పడుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ వేగిందే కాబట్టి అంత ఎక్కువగా ఏం పట్టదు. ఒకవేళ మీరు ఫ్రెష్ రవ్వ అంటే వేపని రవ్వ తీసుకుంటే మాత్రం ఇంకా ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది. చూసారు కదా, ఇలా ఒక్కసారి నేను టాస్ చేసుకుంటున్నాను. ఇది రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్కే రావాలండి, అప్పుడే మీకు రవ్వ మంచిగా వస్తుంది. అంటే మీకు కేసరి అయిన తర్వాత పలుకులుగా ఉండిపోతుంది, లేదనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఇది నేను తీసేసి పక్కన పెట్టుకున్నాను. సేమ్ ఇదే ప్యాన్లో నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా, 1 గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. మూడు గ్లాసుల వాటర్ వేసుకొని బాయిల్కి రానివ్వాలి. బాగా మసలాలండి వాటరు. చూసారు కదా, ఇలా బాయిల్కి వచ్చిన తర్వాత దీంట్లోకి నేను కొంచెం ఇలాచీ కొట్టేసుకుంటున్నాను. ఇలాచీ నార్మల్గా అట్లా రాయితో చితక్ కొట్టేసుకొని వేసుకోండి. సో మంచిగా ఫ్లేవర్ దిగుతుంది వాటర్లోకి కూడా. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా అండ్ ఇప్పుడు కూడా వినాయకుడి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. ఇలా నైవేద్యాల కింద ఉంటాయని నేను చెప్తున్నాను. సో మీకు కూడా నచ్చితే చేసుకోండి. సో చూసారు కదా, నేను ఆ రోస్టెడ్ రవ్వని దీంట్లోకి వేసేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బాగా బాయిలింగ్ వాటర్ కదా. ఒకవేళ ఉండలు కట్టినా పర్లేదండి, మీరు గరిటని ఉల్టా తిప్పి ప్రెస్ చేసినట్టుగా చేస్తూ కలుపుకోండి. అవి ఇదైపోతాయి, అంటే మీరు వేపిన రవ్వే కాబట్టి త్వరగానే విడిపోతాయి. సో ఇది కొంచెం సేపు ఉడకాలండి. ఉడికేటప్పుడు నేను దీంట్లోకి వేపిన జీడిపప్పు ఇంకా కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఆ వాటర్లో కంప్లీట్గా ఉడకాలి. చూసారు కదా, ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పంచదార యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3/4 గ్లాస్ వేసుకున్నా అండి. అసలుకైతే 1 గ్లాస్కి గ్లాస్ కొలత అండి. అంటే మీరు 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 1 గ్లాసు పంచదార వేసుకోవాలి, అది పర్ఫెక్ట్ కొలత. సో బట్ నాకు ఇంట్లో తక్కువ తింటారు కాబట్టి నేను 3/4 గ్లాస్ వేసుకున్నాను. మీరు 1 గ్లాస్కి 1 గ్లాస్ కొలత అండి, 1 గ్లాస్కి 1 గ్లాస్ కొలత. సో ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడో అకేషనల్గానే కదండి మనం చేసుకుంటాము. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఈజ్ ఓకే. లేదా మీ దగ్గర
కుంకుమ పువ్వున్న కొంచెం పాలలో యాడ్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది కలరు. సో ఇక్కడ అది చక్కగా కలిసేలాగా కలుపుకోవాలండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమని చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు ఈ రవ్వ ఉంది కదా, రవ్వ ఈ పెనంని వదిలేయాలండి. సో అంతవరకు మీరు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం లూజ్ అవుతుంది, ఇప్పటి వరకు టైట్గా ఉంది కదా, ఇది కొంచెం లూజ్ అవుతుంది పంచదార కరిగే వరకు. సో ఇది కరిగిన తర్వాత ప్యాన్ని వదిలేయాలండి, అంతవరకు మీరు ఉడికించుకోవాలి. సో ఇలా చూసారు కదా, ప్యాన్ కతుక్కుంటుంది. ఇలా కాకుండా మీరు కలుపుతూనే ఉండాలి లాస్ట్లో. సో రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. అలా మిక్స్ చేస్తూ ఉంటే మీకు ప్యాన్ని వదిలేస్తుందండి సైడ్స్లో, మీకు అప్పుడు కొంచెం పాకం వచ్చినట్టు. సో ఇక్కడ నేను 3/4 కప్పు వేసుకున్నాను. అంటే ఇంట్లో షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు 3/4 కప్పు వేసుకోండి, సరిపోతుంది. మైల్డ్గా ఉంటుందండి స్వీట్నెస్, అలా కూడా టేస్టీగానే ఉంటుంది. ఆరిపోయిన తర్వాత మీకు ఆ స్వీట్నెస్ బాగా తెలుస్తుంది వేడి మీద కన్నా కూడా. సో మీరు ఎవరైనా కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే 3/4 కప్పు వేసుకోండి. లేదంటే 1 కప్పుకి, అంటే 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార కొలతండి, దానికి 3 కప్పులు వాటర్ ఉడకటానికి. ఇదే అండి కొలత. సో మీరు అలా వేసుకోండి, అలా వేసుకుంటే మీకు సరిపడా స్వీట్నెస్ ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ మోడరేట్ స్వీట్ అయితే మాత్రం 1కి 1 అండి. సో చూసారు కదా, మీకు సైడ్స్లో ప్యాన్ వదిలేస్తూ ఉంది. ఇలానే కలుపుతూ ఉన్నారంటే మీకు చక్కగా కుక్ అయిపోతుంది. ఆ టెక్స్చర్ కూడా ఎంత బాగుంటుందో, కలర్ కూడా చూసారా ఎంత చక్కగా ఉందో. ఇలా కలుపుకుంటూ ఉండాలండి లాస్ట్ వరకు. సో మీకు అప్పుడు రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. అండ్ మీరు రవ్వ కేసరి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినండి, చాలా బాగుంటుంది చల్లగా ఉంటే. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా వినాయక చవితికి నైవేద్యాల్లో చేసుకోండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కాబట్టి చేసుకోవచ్చు. ఎవరు కుక్ చేయడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది రవ్వ కేసరి. ఇది ఆరిన తర్వాత మనము బౌల్లోకి వేసుకుంటే మీకు చక్కగా మౌల్ షేప్లో వస్తుంది. సో చూసారు కదా, ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.